హాయ్ ఫ్రెండ్, ఈరోజు ఏమేమి చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు అయితే నేను కోడిగుడ్లు, ములక్కాయలు అయితే ఉడకేసి పెట్టాను. కోడిగుడ్లు కూడా బాయిల్ చేసేసాను. వంకాయ, ములక్కాయ, కోడిగుడ్డు, వంకాయ పులుసు వేస్తున్నాను. ఎలా చేస్తానని చూసేయండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తాను. ఉల్లిపాయ వేస్తున్నాను, బాగా మగ్గాలన్నమాట. టమాటా పేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే పులుసులో పేస్ట్ లాగా చేసేస్తేనే మెత్తగా చింతపండుతో పాటు కలిసిపోద్ది. ఇది పచ్చివాసన పోవాలన్నమాట, బాగా మగ్గాలి టమాటా కూడా. నేనైతే కారం వేయలేదు, తర్వాత వస్తుంది మగ్గాక. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అచ్చం చేపల పులుసులానే ఉంటుంది. దీంతో పాటు ఇది కూడా మగ్గిపోతుంది. ఇది చింతపండు గుజ్జు అనమాట, ఇది వేసేస్తాను నేను ఒక 2 స్పూన్లు. ఇది వేస్తాను. కారం కొంచెం ఎక్కువే పట్టింది, ఎందుకంటే పులుసు కదా. నేను కోడిగుడ్డు, వంకాయ ఇలా పులుసు వేసి చాలా రోజులైంది. వంకాయ, టమాటా, కోడిగుడ్డు, ములక్కాయ. మనం పులుసు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలన్నమాట. సరిపోద్ది నాకైతే. వంకాయ కూడా మెత్తగా ఉడకాలన్నమాట. ఆల్రెడీ ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి, ఇంకా కొంచెం ఉడకాలి ములక్కాయ ముక్క కూడా. ఇప్పుడు కారం పులుపు అంతా బట్టి ఉడికిపోద్ది. ములక్కాయ, గుడ్లు, ఉడకనిచ్చేయడమే. వంకాయ, కోడిగుడ్డు, ములక్కాయ, టమాటా పులుసు